ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఫలితంగా రక్తపేరులు పారుతున్నాయి. ఈ యుద్ధానికి ఎండ్ కార్డు వేయాలని ఐక్యరాజ్యసమితి గట్టిగా నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ప్రతిపాదనను భద్రతా మండలి ఆమోదించింది. కాగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి తెరదించాలని కొన్ని యూరప్ దేశాలు నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా పాలస్తీనాను ప్రత్యేక దేశంగా నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ గుర్తించాయి. వాస్తవానికి పాలస్తీనా ఇజ్రాయెల్ వివాదం ఇప్పటిది కాదు. కొన్ని దశాబ్దాల నుంచి ఈ వివాదం నలుగుతుంది. ఈ నేపథ్యంలో యుద్ధానికి ఎండ్ కార్డు వేయడానికి ఐక్యరాజ్యసమితి తీసుకున్న చొరవను అన్ని దేశాలు అభినందిస్తున్నాయి. ఈ అంశాలపై ఇవాటి స్వతంత్ర ఫోకస్. చాలా రోజుల తర్వాత ఐక్యరాజ్యసమితి హాట్ టాపిక్గా మారింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య 8 నెలలుగా జరుగుతున్న యుద్ధానికి తెరదించడానికి ఐక్యరాజ్యసమితి చొరవ చూపింది. ఇందులో భాగంగా కాల్పుల విరమణ ప్రతిపాదనను భద్రతా మండలి ఆమోదించింది. మొత్తం 3 దశల్లో కాల్పుల విరమణ ఉండేలా ఒక సమగ్ర ప్రణాళికను ఐక్యరాజ్యసమితి రూపొందించింది. ఈ ప్రణాళిక వర్కౌట్ కావాలని అన్ని దేశాలు ఆశిస్తున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య 8 నెలలుగా జరుగుతున్న యుద్ధానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశలో ఐక్యరాజ్యసమితి చొరవ చూపింది. గత 8 నెలలుగా కొనసాగుతున్న కాల్పులను విరమించాలని ఇటు ఇజ్రాయెల్ అటు హమాస్ ను ఐక్యరాజ్యసమితి కోరింది. ఇందుకు సంబంధించి కాల్పుల విరమణ ప్రణాళికను కూడా ఐక్యరాజ్యసమితి రూపొందించింది. తాజాగా ఈ కాల్పుల విరమణ ప్రణాళికను భద్రతా మండలి ఆమోదించింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధానికి సంబంధించి దీనినొక కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు. 3 దశలతో కూడిన కాల్పుల విరమణ ప్రణాళికను ఇజ్రాయెల్ హమాస్ తక్షణం అమలు చేయాలని తీర్మానం కోరింది. ఈ కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కిందటి నెలలో ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి రూపొందించిన కాల్పుల విరమణ తీర్మానాన్ని భద్రతా మండలిలో అమెరికా ప్రతిపాదించింది. ఈ తీర్మానాన్ని భద్రతా మండలిలోని 15 సభ్య దేశాల్లో 14 దేశాలు సమర్థించాయి. అయితే రష్యా మాత్రం ఓటింగ్కు డుమ్మా కొట్టింది. కాల్పుల విరమణకు, యుద్ధానంతరం గాజా పాలనకు సంబంధించిన ప్రణాళికలకు మద్దతు కూడగట్టే ఉద్దేశంతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్లో పర్యటించారు. అంతేకాదు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో కూడా ఆంటోనీ బ్లింకెన్ భేటీ అయ్యారు. కాల్పుల విరమణ పట్ల నెతన్యాహు సానుకూలంగా స్పందించినట్లు ఆంటోనీ బ్లింకెన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ఓకే అంటోందని అమెరికా చెబుతున్నప్పటికీ ఇక్కడ తిరకాసుంది. కాల్పుల విరమణ ప్రణాళికలోని కీలక అంశాలను కొన్ని రోజుల కిందట నెతన్యాహు బహిరంగంగానే వ్యతిరేకించారు. అంతేకాదు హమాస్ ను అంతమొందించడానికే తాము కట్టుబడి ఉన్నట్లు నెతన్యాహు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ సంగతి ఇలా ఉంటే కాల్పుల విరమణ ప్రతిపాదనపై హమాస్ స్పందన తెలియజేయాల్సి ఉంది. అయితే భద్రతా మండలి తాజా తీర్మానాన్ని హమాస్ శిబిరం స్వాగతించినట్లు వార్తలందుతున్నాయి. అయితే కాల్పుల విరమణ ప్రణాళికకు సంబంధించి కొన్ని అంశాలపై స్పష్టత రావాలని హమాస్ శిబిరం పేర్కొంది. అంతేకాదు ఈ ఘర్షణలకు శాశ్వత ముగింపు ఉండాలని హమాస్ శిబిరం కోరుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఐక్యరాజ్యసమితి పనితీరు కొంతకాలంగా వివాదాస్పదమైంది. ఆవిర్భావం నుంచి చాలా కాలం వరకు ఐక్యరాజ్యసమితి పాత్ర ప్రశంసనీయంగా ఉంది. అయితే కొన్ని సందర్భాలలో సమితి పనితీరు ప్రపంచ దేశాలకు నిరాశ మిగిల్చింది. అమెరికా, సూడాన్ దేశాల మధ్య నెలకొన్న వివాదం పరిష్కరించడంలో విఫలమైందన్న పేరు సమితి తెచ్చుకుంది. ఇలాంటివే మరికొన్ని ఘటనలు సమితి ఇమేజ్ ను ప్రపంచ దేశాల దృష్టిలో దెబ్బతీశాయి. ముఖ్యంగా యుద్ధాన్ని నివారించడంలో విఫలమైందన్న విమర్శలు ఐక్యరాజ్యసమితి మూటగట్టుకుంది. ప్రధానంగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని చెప్పుకోవచ్చు.
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై 2 ఏళ్లు దాటింది. అయితే ఇప్పటికీ ఈ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడలేదు. ఈ యుద్ధం ఎంతకాలం నడుస్తుందో కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు. అసలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందో లేదో కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఐక్యరాజ్య సమితి అయితే ఈ విషయంలో దాదాపు చేతులెత్తేసినట్లే. పైకి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం అయినప్పటికీ ప్రపంచంలోని అనేక దేశాలకు ఈ యుద్ధంతో పరోక్ష సంబంధం ఉంది. ఒకవైపు రష్యాకు ఆయుధాలు సరఫరా చేసి ఉత్తర కొరియా యుద్ధాన్ని రాజేస్తోంది. మరోవైపు ఉక్రెయిన్కు అమెరికా సహా అనేక యూరోపియన్ దేశాలు అత్యంత ఆధునిక ఆయుధాలు అందజేసి యుద్ధాన్ని ఎగదోస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం నివారించడంలో ఐక్యరాజ్య సమితి పూర్తిగా వైఫల్యమైందన్న విషయం సందేహాలకు అతీతంగా స్పష్టమైంది. అలాగే 8 నెలలుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఈ పోరులో ఒకసారి ఇజ్రాయెల్ పైచేయి అయితే మరోసారి హమాస్ శిబిరానిది పైచేయి అవుతోంది. రంజాన్ సందర్భంగా కాల్పుల విరమణను పాటించాలని అమెరికా చేసిన వినతిని కూడా ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు ఖాతరు చేయలేదు. ఇంత జరుగుతున్నా నెతన్యాహును కట్టడి చేయడానికి ఐక్యరాజ్య సమితి ఎటువంటి చొరవ చూపలేదు. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ హమాస్ మధ్య పోరుకు తాజాగా ఐక్యరాజ్య సమితి కాల్పుల విరమణ ప్రణాళిక రూపొందించడం విశేషం.